ఫ్రెషర్స్ ఈ ఆపర్చునిటీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. మీలో కరెక్ట్ స్కిల్ ఉంటే ఈ కంపెనీస్ కి పక్కా అప్లై చేయండి. ఈ వీడియోలో ఆ కంపెనీస్ ఏంటి, ఏం రోల్స్ కి హైర్ చేసుకుంటారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేవి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతకంటే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అన్నది చేస్తుంది అనమాట. ఆల్ రైట్, ఫస్ట్ మనం అందరికీ తెలిసిన పెద్ద ప్లేయర్స్ తో స్టార్ట్ చేద్దాం. టాప్ ప్రొడక్ట్ కంపెనీస్ అన్నమాట. వీళ్ళ టెక్ జైంట్స్. ఈ కంపెనీస్ ఎప్పుడు షార్పెస్ట్ మైండ్స్ కోసం చూస్తూ ఉంటారు, అండ్ వాళ్ళకి ప్రీమియం లో పేమెంట్ చేయడానికి వీళ్ళు అస్సలు ఆలోచించారు అనమాట. అండ్ మనం మాట్లాడుకున్న కంపెనీస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, దట్ ఈస్ మ్యాంక్ కంపెనీస్. అండ్ అలాగే కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం. సో అందులో ఫస్ట్ మాట్లాడుకునేది గూగుల్. లెజెండరీ వర్క్ కల్చర్ కి, ఛాలెంజింగ్ రోల్స్ కి ఫేమస్ ఇది. గూగుల్ ఇండియా ఫ్రెషర్స్ ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఎస్ఆర్ఈ రోల్స్ కోసం హైర్ చేస్తారు. ప్యాకేజ్ వచ్చి స్టాక్స్ అండ్ బోనసెస్ కలిపి ఈజీగా 18 to 20 LPA మధ్య ఆఫర్ చేస్తారు అనమాట. అండ్ మైక్రోసాఫ్ట్ అనమాట తర్వాత మాట్లాడుకునేది. ఫ్రెష్ టాలెంట్ మీద బాగా ఇన్వెస్ట్ చేసి ఇంకొక జైంట్ ఇది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్స్ కి ప్యాకేజ్ ఫ్రీక్వెంట్లీ 15 to 25 LPA మధ్య రేంజ్ లో ఉంటుంది. అండ్ మెయిన్ గా ఈ కంపెనీస్ అన్ని కూడా బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అనేది మీ ప్యాకేజ్ కి ఆఫర్ చేస్తారనమాట. మీ ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేస్తే ఒక లెక్క, మీడియం గా అయితే ఒక లెక్క, అదే తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటే ఒక లెక్క అనమాట. అండ్ అమెజాన్ నెక్స్ట్ మాట్లాడుకునేది. SDE1 రోల్ కి అమెజాన్ కాంపెన్సేషన్ అంటే బేసిక్ సాలరీ, జాయినింగ్ బోనస్, స్టాక్ ఆప్షన్స్ అన్ని కలిపి 15 LPA మార్క్ ఈజీగా దాటేస్తుంది. తర్వాత మాట్లాడుకునేది అడోబీ అండ్ అట్లాసియన్. ఈ రెండు కంపెనీస్ కూడా ఇండియాలో అసలు టాప్ లెవెల్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళు కోర్ ఇంజనీరింగ్ రోల్స్ కి ఆఫర్ చేసే స్టార్టింగ్ ప్యాకేజ్ 18 to 28 LPA ఉంటది. ఈ అడోబీ అండ్ అట్లాసియన్, మెయిన్ గా అట్లాసియన్ చాలా తక్కువ మందికి ఐడియా ఉంటది, బట్ అట్లాసియన్ చాలా పెద్ద కంపెనీ. అండ్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంటే మంచి పే అట్లాసియన్ ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీస్ క్రాక్ చేయాలంటే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ లో రాక్ సాలిడ్ గా ఉండాలి. ఆ స్కిల్స్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం ఏమేం కావాలని. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కి హైరింగ్ స్ట్రాటజీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు చేసుకున్న హైరింగ్ మోడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటివి ఏంటి అని తెలుసుకోవాలి అంటే మీరు నాతో కనెక్టెడ్ గా ఉండాలి. అంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి. తర్వాత ఫినాన్స్ అండ్ క్వాంట్ ఫర్మ్స్ కొన్ని ఉంటాయి అనమాట. వాళ్ళు కూడా మంచి ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు టెక్ గురించి మాట్లాడుకుందాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ ఫినాన్స్ అండ్ క్వాంట్ ఫర్మ్స్ గురించి. హై ఫినాన్స్ అండ్ క్వాంటిటివ్ ట్రేడింగ్ లో ఫ్రెషర్స్ కి లైఫ్ చేంజింగ్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ఫర్మ్స్ లో రోల్స్ ఎలాంటివి ఉంటాయంటే క్వాంటిటేటివ్ అనలిస్ట్, అంటే మీరు కాంప్లెక్స్ మ్యాథమెటికల్ మోడల్స్ యూస్ చేసి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటారు అనమాట. తర్వాత వచ్చేసి టెక్నాలజీ అనలిస్ట్, స్ట్రాటజిస్ట్. మీరు హై స్పీడ్, లో లేటెన్సీ ట్రేడింగ్ సిస్టమ్స్ ని బిల్డ్ చేస్తారు. అండ్ ఇందులో మీరు ఏ కంపెనీస్ చూస్ చేసుకోవచ్చు అంటే గోల్డ్మెన్ సాక్స్, మార్గన్ స్టాన్లీ అండ్ బర్క్లేస్ లాంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వాళ్ళ బెంగళూరు అండ్ హైదరాబాద్ ఆఫీసెస్ లో టెక్ అనలిస్ట్ ని హైర్ చేసుకుంటారు. ప్యాకేజెస్ అయితే 20 lakhs పైన ఉంటాయి అనమాట. తర్వాత వచ్చేసి HFT ఫర్మ్స్ అనమాట. వీటిలో వచ్చే ఫర్మ్స్ ఏంటి అంటే టవర్ రీసెర్చ్, గ్రావిటాన్, జైన్ స్ట్రీట్ అండ్ క్వాంట్ ఫండ్స్ లైక్ డీషా. మార్కెట్ లో ఉన్న అబ్సల్యూట్ బెస్ట్ కోడర్స్ అండ్ మ్యాథమెటిక్స్ ని హైర్ చేసుకుంటారు వీళ్ళు. ఇక్కడ కంపెన్సేషన్ లెజెండరీగా ఉంటుంది. 30 to 40 LPA, ఒక్కొక్కసారి 1 crore కూడా ఇస్తారనమాట. ఒక్కటే క్యాచ్, ఇంటర్వ్యూ మాత్రం చాలా టఫ్ గా ఉంటుంది. చాలా టఫ్ గా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోల్స్ కి కావాల్సింది C++, పైథాన్ లో ప్రొఫిషియన్సీ అండ్ ఆల్గరిథమ్స్, ప్రాబిలిటీ, స్టాటిస్టిక్స్ లో డీప్ అండర్స్టాండింగ్ కూడా మీకు ఉంటే ఈ కంపెనీస్ కి మీరు ఏం చేయొచ్చు అనమాట. తర్వాత టాప్ కన్సల్టింగ్ ఫర్మ్స్. టెక్ అండ్ ఫైనాన్స్ కాకుండా ఇంకొక హై పేయింగ్ బర్డ్ ఈ టాప్ కన్సల్టింగ్ ఫర్మ్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వేరే పెద్ద కంపెనీస్ కి వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ TCS కి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ గా లేకపోతే ప్రమోషనల్ గా, బ్రాండింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. వీళ్ళు వెళ్ళి ఇలాంటి కంపెనీస్ అప్రోచ్ అయ్యి మాకు ఒక సొల్యూషన్ ఇవ్వండి అంటారు. దానికి కంపెనీస్ hefty అమౌంట్ ని చార్జ్ చేస్తారు అనమాట. అంటే వీళ్ళు థింకర్స్. ఈ కంపెనీస్ లో వచ్చేది బిగ్ 3. ఆ బిగ్ 3 ఏంటంటే మెకిన్స్కీ అండ్ కంపెనీ, బాస్టన్ కన్సల్టింగ్, BCG గ్రూప్ అండ్ బెయిన్ అండ్ కంపెనీ. వీళ్ళు టాప్ టైర్ కాలేజ్ నుంచి అనలిస్ట్ రోల్స్ ని హైర్ చేసుకుంటారు. ప్యాకేజ్ కూడా అంత టాప్ లో ఉంటాయి. 50 LPA, 60 LPA ఆఫర్ చేస్తుంటారు. అండ్ వీటిలోనే అదర్ టాప్ ఫర్మ్స్ వచ్చేసి ఏంటంటే బెయిన్ క్యాపబిలిటీ నెట్వర్క్, BCN, ZS అసోసియేట్స్, డాల్బర్గ్, సత్వా కన్సల్టింగ్ లాంటి ఫర్మ్స్ కూడా ఫ్రెషర్స్ కి ఎక్సలెంట్ ప్యాకేజ్ అండ్ అమేజింగ్ గ్రోత్ ని ఆఫర్ చేస్తున్నాయి అనమాట. ఈ రోల్స్ కి కోడింగ్ కన్నా ఎక్కువ మీ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే టాప్ నాచ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇందులో కేస్ స్టడీస్ సాల్వ్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూలో ఎక్కువగా హైర్ చేసుకుంటారు. తర్వాత రైజింగ్ స్టార్స్ అనమాట. ఈ కంపెనీస్ చెప్పినట్టు పెద్ద కంపెనీస్ కాదు, బట్ దే ఆర్ రైజింగ్ స్టార్స్. ఈ మధ్య కాలంలో ఇండియాలో
ఇండియాలో బెస్ట్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తూ ఫ్రెషర్స్ కి ఒక రోల్ మోడల్ గా నిల్చున్న కంపెనీస్ అన్నమాట. ఆ కంపెనీస్ వచ్చేసి క్రెడ్, రిప్లింగ్, జెటా లాంటి యూనికార్న్స్. ఫ్రెషర్స్ కి ఫెంటాస్టిక్ కాంపెన్సేషన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రొడక్ట్ అనలిస్ట్ రోల్స్ కి వీళ్ళు ఈజీగా 15 LPA టు 25 LPA వరకు ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు. ఇంకా మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ లెర్నింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఈ ఆపర్చునిటీస్ ఎలా పట్టాలి అంటే టెక్ న్యూస్ ఫాలో అవ్వండి, ఫండింగ్ అనౌన్స్మెంట్స్ మీద ఒక కన్ను వేయండి, లింక్డ్ ఇన్, వెల్ ఫౌండ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గా ఉండండి. చూసారుగా మార్కెట్ లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో. ఈ స్టార్ట్అప్ వరల్డ్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. ఈ లేటెస్ట్ హైరింగ్ టైమ్స్ చాలా ఫాస్ట్ గా మారిపోతున్నాయి. ఈ ఆఫ్ క్యాంపస్ హైరింగ్స్ అన్నిటి గురించి మనం ఎలాగో పోస్ట్ చేస్తాం. మరి ఆ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకూడదు అంటే చేయాల్సిందంటే మీకు అందరూ తెలిసిందే, ముందు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇప్పటిదాకా ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తే ఏం చేస్తే చూసాం. ఇప్పుడు ఆ కంపెనీస్ కి కావాల్సిన స్కిల్స్ ఏంటనేది చూద్దాం. అందులో ఫస్ట్ థింగ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఇది అబ్సల్యూట్ ఫౌండేషన్. దీని మీదనే అంతా డిపెండ్ అయి ఉంటుంది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని ఎఫిషియెంట్ గా సాల్వ్ చేయడం రావాలి. లీడ్ కోడ్, గిగ్స్ ఫర్ గిగ్స్ లాంటి ప్లాట్ఫామ్స్ మీద రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పక్కా ఉండాలి. C++, జావా, పైథాన్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి. A to Z అన్ని తెలుసుకోండి. తర్వాత కోర్ CS కాన్సెప్ట్స్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, DBMS లాంటి టాపిక్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. సిస్టమ్ డిజైన్, ఇప్పుడు చాలా టాప్ కంపెనీస్ ఫ్రెషర్స్ నుంచి కూడా బేసిక్ సిస్టమ్ డిజైన్ నాలెడ్జ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇది మీ రెజ్యూమేలో ఉంటే ఇంకా మంచి హ్యూజ్ ప్లస్ అవుతుంది అనమాట. తర్వాత ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్స్. మీ రెజ్యూమేలో అసలు ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ఆర్ ఇంటర్న్షిప్స్ ఉంటే అది మీ నాలెడ్జ్ కాకుండా మీకు ఇలాంటి జాబ్స్ తెచ్చుకునే పాసిబిలిటీని కూడా పెంచుతాయి. అంతేకాకుండా కేస్ స్టడీ ప్రిపరేషన్స్, కన్సల్టింగ్ రోల్స్ కోసం కేస్ స్టడీస్ ప్రిపేర్ అవడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్ సైజింగ్, ప్రాబిలిటీ, గెస్టిమేట్స్ ఇలాంటివన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ మ్యాథమెటికల్ థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్సల్టింగ్ ఫర్మ్స్ అండ్ ఇందాక ఏదైతే ఫిన్టెక్ ఫర్మ్స్ అని చెప్పానో వాటన్నిటి కూడా మ్యాథమెటికల్ ఆల్జిబ్రా లేకపోతే లీనియర్ ఆల్జిబ్రా అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి కూడా మీకు నాలెడ్జ్ ఉంటే ఇలాంటి కంపెనీస్ కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్ గా 15 LPA ప్యాకేజ్ అనేది ఒక కలనా అంటే అసలు కాదు. ఇది చాలా రియల్ అండ్ అచీవబుల్ గోల్. కానీ దీనికి డెడికేషన్, కరెక్ట్ ప్రిపరేషన్ అండ్ రైట్ స్కిల్స్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ ఉండాలి. కాంపిటీషన్ ఉండాలని డిస్కరేజ్ అవ్వకండి. మీ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ పెట్టండి, మీ వీక్నెస్ మీద వర్క్ చేయండి అండ్ కాన్ఫిడెన్స్ తో ఈ కంపెనీస్ కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఆపర్చునిటీస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అండ్ దిస్ ఈస్ అప్ ఫర్ నౌ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.